వందనాలు అయ్యా. ఇదిగో నా ప్రభ ఎంతో కాలం నుంచి ప్రభ ప్రయాసపడుతున్నారు ప్రభ. నేను ఎంతో ప్రయాస ప్రభ నా తండ్రి. నేను అయ్యా ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళ నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగుతుంది అన్న ప్రభ. అయ్యా నీ ఎద్దకు వచ్చినప్పుడు మాకు విశ్రాంతి కలుగుతుంది ప్రభ. నైనా అయ్యా సమస్తము కూడా జరిగిందా బాబు, నీకు వందనాలు ప్రభ. నైనా ఇదిగో నాయన కుమారుడు పడుతున్నా నాయన ప్రయాస వ్యర్థము కాకూడదు నాయన. దా ప్రభ నీ స్తోత్రంలో తండ్రి. నాయన ఈ సభల నిమిత్తము నా తండ్రి నాయన అయ్యా ఎన్నో నా ప్రభ నా తండ్రి దేశాలు వెళుతున్నాయన, గ్రామాలు వెళుతున్నాయి, ప్రాబ్లమ్స్ అంటే తనకి నా ప్రభ రాత్రి పగలు కడ శ్రమ పడుతున్నాను నీ దాసుడు ప్రభ. ఆయన శ్రమ నా తండ్రి నాయన, ఆయన పడే ప్రయాస నేను వ్యర్థము కాకూడదు నా తండ్రి నాయన. ప్రభా సంఘంలో ఎన్నో కార్యాలు జరిగించినవయ్యా, ఎన్నో అద్భుతాలు మా గ్రామంలో జరిగించావు ప్రభ. నీకు వందనాలు నాయన. ప్రభా ఎప్పుడు కదా నాయన ఆటంకాలు అడ్డుబండలు రాకుండా కాపాడుతున్నావు తండ్రి నాయన. ఏది కార్యక్రమం ఆయన సిద్ధపరచిన నాయన అన్ని ఇక్కడ సఫలపరుస్తున్నావు ప్రభ. నాయన దేవా సక్రంగా నడిపిస్తున్నావు ప్రభా. నీ కుమారుడు నాయన ప్రయాస నా తండ్రి నడిపించిన ఆయన దేవ నీకు వందనాలు. నాయన సభల నిమిత్తం పడుతున్నారు నాయన దైవజనులు, ఎందుకంటే ప్రభ నాయన ఎంతో దూరం నుంచి నడిపిస్తున్న దైవజనులు బట్టి నాయన నీకు వందనాలు. ఆ దైవజనులు నడిపించిన ప్రభ ఈ స్థలమందు వాడబడుచుండగా నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా నా ప్రభ ఈ స్థలములో నింపు నా తండ్రి నీకు వందనాలు నాయన. నీ బలమైన ఆత్మ అభిషేకముతో నింపబడాల తండ్రి నీకు వందనాలు ప్రభ. నాయన ఈ స్థలమంతా వాడబడాల తండ్రి నాయన. నీ దాసుడు చెప్పినప్పుడు తండ్రి స్థలములో నాయన ఎంతో మంది నా ప్రభ నాయన బాధలతోనూ శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నాయన, కుటుంబాలు నెమ్మది లేక సమాధానం లేక శాంతి లేక నాయన పాప యూపులో పడిపోయిన జిగటికల ఊపులో దొంగ ఊపులో పడిపోయినాయన పాపమనే బంధకములో ఉన్న తండ్రి ప్రతి బిడ్డల కడ నాయన విడుదల కావాలనైనా ఆ సభల ద్వారా ఈ స్థలంలో వాడబడాల తండ్రి నీకు వందనాలు ప్రభనైనా. ప్రతి బిడ్డల కడ తండ్రి స్థలంలోకి వచ్చిన తర్వాతనైనా సాతానుతో పీడిస్తున్న బిడ్డల కడ విడుదల కావాలనైనా, భారముతో వస్తారు బాధలతో వస్తారు నైనా. ఈ స్థలమంతా నా ప్రభనైనా ఎంతో నా ప్రభనైనా అయ్యా నీ బిడ్డలు సంతోషంగా తిరిగి వెళ్ళాలి ప్రభనైనా.